భగవత్ స్వరూపంగానే భావించబడేటటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. అందులో తల్లి, తండ్రి, గురువు ప్రధానమైనటువంటి వారు. అటువంటి గొప్ప భక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి అందున ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరుకోకుండా నిరంతరం భగవత్ సేవలో తన్మయత్వాన్ని పొందగలిగినటువంటి గురువు యొక్క ఆశీర్వచనం మనిషిని ఎంత ఎత్తు ఎత్తగలదో, ఎంత అంగరక్షగా నిలబడగలదో, కేవలం వాళ్ళు చేసినటువంటి సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ గురువు అటువంటి సమర్థుడైనప్పుడు, అటువంటి భక్తి తత్పరుడైనప్పుడు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని జీవితంలో కోరుకోకుండా అనుష్ఠాన కర్మ చేసేటటువంటి వాడైనప్పుడు, అటువంటి ఆయన భిన్నమైనటువంటి దృష్టిని పొంది ఏ కారణం చేతనైనా శిష్యుడి మీద అన్యమనస్కుడైతే దాని వలన శిష్యుడు పొందేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఎలా ఉంటాయో, అవి ఎలా ఉన్నా సత్యధర్మములను అనుష్ఠించినటువంటి వ్యక్తిని భగవంతుడు ఎంత గొప్పగా కాపాడతాడో పరమాద్భుతమైనటువంటి రీతిలో పోతనగారు భాగవతంలో ఆంధ్రీకరించి ఇచ్చినటువంటి ఘట్టం వామనమూర్తి ఘట్టం. వామనమూర్తి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మనుష్యులు చేసేటటువంటి ఉత్సవాలలో, దేవతలు చేసేటటువంటి ఉత్సవాలలో, అంటే దేవతా సంబంధమైన ఉత్సవాలలో, పితృదేవతా సంబంధమైన కార్యక్రమాల్లోనూ కూడా ఈ వామనమూర్తి యొక్క ఘట్టాన్ని వింటారు. అంటే వామనమూర్తి యొక్క చరిత్ర వినడం అనేటటువంటిది అంత పవిత్రంగా, అంత శక్తివంతంగా చెప్పబడింది. అనేక పర్యాయములు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా భగవంతుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం దేవతల మీద ఉన్న కారణం చేత ఊడిపోయినటువంటి రాక్షసుల నాయకుడైనటువంటి బలిచక్రవర్తి దేవతలను గెలవడానికి కేవలం పౌరుష పరాక్రమములు ఒక్కటి పనికిరావు. వాళ్ళని గెలవడానికి భగవంతుడితో సమానుడు కనుక గురువుల యొక్క ఆశీర్వచనం మెండుగా ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో అన్ని ప్రయత్నములను విడిచిపెట్టేసి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. అదొక విశేషమైనటువంటి లక్షణం. గురు శుశ్రూష అంటే స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని మూడు ఉంటాయి. గురువుగారు ఉన్నటువంటి ప్రాంగణాన్ని భగవంతుడు ఉన్న ప్రాంగణంగా ఎంచి ఆ గురువుగారు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యడం. దేహ శుశ్రూష అంటే గురువుగారు శరీరంతో ఉంటే కదా శిష్యులకు అభ్యున్నతి, ఆయన శరీరంతో ఉంటే కదా శిష్యులకు ఏమైనా చెప్పడం. ఆయన శరీరం పడిపోయిందనుకోండి, ఆయన శరీరం పడిపోతే శిష్యులకు చెప్పేవాడు ఎక్కడుంటాడు? శరీరం లేనప్పుడు గురువు ఎలా పలుకుతాడు? గురువుకి నష్టం కాకపోవచ్చు, తాను శరీరం కాదు అని గురువుకు తెలుసు కాబట్టి శరీర పతనము గురువుకి పెద్ద ఇబ్బంది కాదు. కానీ గురువు శరీరము పతనమైపోతే ఎవరికి పెద్ద నష్టము అంటే శిష్యులకి. బోధ చేసేవాడు ఉండడు. అందుకే గురువుగారి శరీరం నలుగుడు పడిపోకుండా గురువుగారి శరీరం ఆరోగ్యవంతంగా ఆయన సంతోషంగా ఉండి మరిన్ని మంచి విషయాలు శిష్యులకు హితోపదేశం చెయ్యడానికి వీలుగా, ఆయన విశ్రాంతి పొంది ఆరోగ్యం పొందడానికి వీలుగా ఆయన శరీరాన్ని రక్షించుకోవడం కోసమని శిష్యులు పరిశ్రమిస్తూ ఉంటారు. దాన్ని దేహ శుశ్రూష అంటారు. మూడవది ఆత్మ శుశ్రూష. గురువుగారి హృదయం తెలుసుకుని ఆయన ఏది చెప్తున్నారో దాన్ని కేవలం వినడం కొరకు అని కాకుండా జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని గురువు కష్టపడి శ్వాసని వెచ్చించి చెప్పినటువంటి మాటలను తాను ఉపయుక్తం చేసుకుని సార్థక్యాన్ని పొందడం. ఈ మూడిటిని శుశ్రూష అంటారు. అలా బలిచక్రవర్తి మహానుభావుడైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేశాడు. చాలా కాలం శుశ్రూష చేసిన తర్వాత అడిగాడు ఒక రోజున శుక్రాచార్యుల వారు, నువ్వు ఏ సంకల్పంతో నాకు ఇలా శుశ్రూష చేస్తున్నావు అని. తెలుసుకోలేనంత అమాయకుడు కాడు. ఎందుచేత అలా శుశ్రూష చేస్తున్నాడో, తన ప్రయత్నంతో దేవలోకాన్ని దేవతల్ని గెలవలేక గురువుల ఆశీర్వచనము వలన మాత్రమే ఇది సంభవం అవుతుందని తనకి శుశ్రూష చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుల వారు రాజు యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసమని విశ్వజిత్ అనబడేటటువంటి యాగం చేశాడు. యాగము ఖచ్చితంగా స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములతో చేస్తే దాని హవిస్సు దేవతలకు వెడుతుంది కాబట్టి దేవతలు అనుగ్రహిస్తారు అని. కాబట్టి దేవతలు ప్రీతి పొందారు.
పరిపూర్ణమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి రథం, సూర్యుని యొక్క రథానికి ఉండేటటువంటి గుర్రములు ఎటువంటి ఉంటాయో అటువంటి గుర్రములు, బాణతూణీరములు, బాణములు, కవచము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైన రథం ఆ హోమంలోంచి బయటికి వచ్చింది. ఆ రథాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. ఒకసారి అలా వెళ్ళినటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైంది. ఇక చూడ్డానికి కూడా సాధ్యం కాదు. అలా వెలిగిపోతున్నాడు. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం ఉంది. ఇప్పుడు బలిచక్రవర్తికి గురువుగారు ఆశీర్వచనం ఉంది. మరి దేవేంద్రుడు గెలవాలంటే దేవేంద్రుడు తన గురువును ఆశ్రయించాడు, బృహస్పతిని పిలిచి అడిగాడు. బలిచక్రవర్తి గురువుల ఆశీర్వచనంతో తేజస్సుని సంతరించుకొని ఇంత గొప్ప యుద్ధ పరికరములతో నా మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఎదుర్కొనడం అంత తేలికగా నాకు కనపట్టలేదు. మీరు మాకు గురువులు, మేమేమి చెయ్యాలో మాకు హితోపదేశం చేయండి అన్నారు. అంటే బృహస్పతి అన్నారు, శక్తివంతుడవైతే యుద్ధం చేసి వీరమరణం పొందాలి, కాదంటావా అవతల వారి మీద గెలవాలి. 3, ఇది సమయము కాదు, ఆనుకూల్యత లేదు అనుకుంటావా, అసలు యుద్ధానికి వెళ్లకుండా సమయం కోసం ఎదురు చూడడం మంచిది. ఎప్పుడు సమయం కలుగుతుంది అంటావా, విప్రబలమునవానికి వృద్ధి వచ్చే గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల ఇవాళ బలిచక్రవర్తికి ఈ తేజస్సు వచ్చింది. మళ్ళీ బలిచక్రవర్తికి ఈ తేజస్సు ఎప్పుడు పోతుంది అంటే వారి పాటింపకిక మీద వాడి చెడును ఎప్పుడూ అప్పుడు తిరస్కరిస్తాడు గురువుని. ఆ తిరస్కరించినప్పుడు గురువుకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుంది. ఎప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుందో అప్పుడు శాపవాక్కు విడిచిపెడతాడు. ఎప్పుడు విడిచిపెడతాడో అప్పుడు బలిచక్రవర్తి పతనమైపోతాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి. అన్నిటికన్నా గొప్పదేది అంటే అన్ని వేళలా పెంకితనం పనికిరాదు. ఎదురు చూడడం, నిరీక్షించడం, ఓర్పు పట్టడం జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయాలు. అందుకని నువ్వు ఓర్పు పట్టు అన్నాడు. ఆ ఓర్పు పట్టినటువంటి ఇంద్రుడు భార్యతోటి, బిడ్డలతోటి, దేవతలతోటి అన్ని దిక్కులకు చెదిరిపోయి వెళ్ళిపోయాడు. అవలీలగా బలిచక్రవర్తి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. తదనంతర కాలమునందు కశ్యప ప్రజాపతి తపస్సు చేసి, తపస్సు చాలించి ఒక రోజున ఇంటికి వచ్చాడు. కశ్యప ప్రజాపతికి అదితి, దితి అని 2 భార్యలు. దితి సంతానమంతా దైత్యులు, రాక్షసులు. అదితి సంతానమంతా దేవతలు. 2 ఆయన భార్యలే. చిత్రం ఏమిటంటే రాక్షసులు దేవతలు కూడా ఆ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. దితి అంటే 2 చూస్తూ ఉంటుంది అని అర్థం. నేను వాడు అన్నప్పుడు నేను బాగుండాలి, వాడు పాడైపోవాలన్న భావన లోకంలో స్వార్థంలో ఉంటుంది కాబట్టి రాక్షసులు పుడుతుంటారు. అదితి 2 ఉండవు, అంతా ఒక్కటే. అందుకే దేవతలు పుడుతూ ఉంటారు. దేవతల మీద భగవంతుడికి పక్షపాతం కాదు. దేవతలు అందరి యొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వారి పట్ల అనుగ్రహం ఉంటుంది. ఆమె కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చిన తరువాత యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్తయే దైవం కనుక ఆయనని కూర్చోపెట్టి, ఆయనని సంతోషపెట్టి, ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి, ఆయనని సేద తీర్చిన తరువాత ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంది. ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు, అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్యనీడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అంది. చిత్రం ఏమిటంటే తన బిడ్డలు పడుతున్నటువంటి బాధ చెప్పవలసి వస్తే అదితి నిజానికి మొట్టమొదట కొడుకు ఇంద్రుడికి రాజ్యం పోయిందని చెప్పలేదు, కోడల గురించి చెప్పింది. ఒక అత్తమామలకి ఉండవలసినటువంటి ప్రేమ మొదట ఎవరి మీద ఉంటుంది అంటే కోడల మీద ఉంటుంది. అయ్యో ఎక్కడో పుట్టిన పిల్ల మనింటికి కోడలుగా వచ్చింది, ఆమె నా వల్ల సంతోషం పొందాలి, నా వల్ల సుఖం పొందాలి అని అత్తమామలకు ఉండాలి. పెద్దవాళ్ళు వాళ్ళు కదా, అక్కడ బయలుదేరాలి ప్రేమ. అప్పుడు ఆమె ఆ ఇంటిలో అంతర్భాగమవుతుంది. అందుకని ఆ అదితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ అంది, ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నీడు.
ఎండ అంటే తెలియనటువంటి ఇంద్రుడి ఇల్లాలైనటువంటి శచీదేవి ఇవాళ అనేక ప్రాంతాలలో అనేక ఇళ్లల్లో కాలం గడుపుతోంది. అసలు 3 లోకముల వైభవాన్ని పొంది ప్రతిరోజు గొప్ప గొప్ప భోగములను అనుభవించవలసినటువంటి కుమారుడైనటువంటి దేవేంద్రుడు అరణ్యములు పట్టి వెళ్ళిపోయాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు ఇవాళ ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నారు. అమరులకు ఆధారమైన అమరావతి రాక్షసులకు ఆటపట్టయింది. యజ్ఞములు చేసినప్పుడు ఆ యజ్ఞములలో ఇచ్చినటువంటి హవిస్సుని బలిచక్రవర్తి పుచ్చుకుంటున్నాడు తప్ప దేవతలకి ఒక్క కడియ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నేను చాలా బాధపడుతున్నానంది. అయితే చిత్రం ఏమిటంటే ఆమె ముఖాన్ని చూసి కశ్యప ప్రజాపతి ఒక ప్రశ్న వేశాడు. ఏమి నీ ముఖం అలా ఉంది? దేవాలయాలలో అర్చనలు సరిగా జరుగుతున్నాయా? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? ఇంటికొచ్చిన అతిథులకి జరగవలసినటువంటి సత్కారములు జరుగుతున్నాయా? మనకున్న దాంట్లో వచ్చిన వాళ్ళకి పెట్టి గౌరవాన్ని పొందుతున్నారా? అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి నిజానికి ఏడవలసి వస్తే ఎప్పుడు ఏడవాలో ఆ ప్రశ్నలన్నీ కశ్యప ప్రజాపతి అడిగాడు. అడిగితే ఆవిడ అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, పేరుకు అక్కచెల్లెళ్ళమైనా నాకు దితికి ఎన్నడూ పడదు, ఆమె బిడ్డలు నా బిడ్డల పట్ల కక్ష వహించి వాళ్ళని కష్టపెడుతున్నారు, కాబట్టి దీనికి తరుణోపాయం చెప్పమని అడిగింది. ఆయన చిన్న నవ్వు నవ్వి వైరాగ్య భావనతో అన్నాడు, ఏమిటో ఈ భార్యలు ఏమిటో, ఈ పిల్లలు ఏమిటో, ఈ సంసారం ఏమిటో, ఈ బంధనాలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో, ఈ సుఖాలు ఏమిటో, ఈ కోరికలు ఏమిటో, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టినిం పొంది సకలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి అన్నాడు. పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఇదేమిటి? ఏ కోరికైనా మనిషికి తీరాలి అంటే భగవంతుని యొక్క సేవ చెయ్యాలి. ఏదైనా ఇవ్వగలిగినటువంటి పరిపూర్ణుడు ఆయన. కాబట్టి భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టునిం పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఈ కోరిక ఏమిటి? ఏ కోరికైనా భగవంతుడు తీర్చగలడు, సర్వశక్తివంతుడు ఆయన. ఆయనని ఆశ్రయించు అంటే ఆవిడంది నాకు ఒక విధానం ఏదైనా చెప్పండి, ఆశ్రయిస్తాను. నేను ఏ పద్ధతిని పాటించి ఏ వ్రతాచరణము చేస్తే నాకు భగవంతుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. ఒక్కొక్కసారి కష్టము తట్టుకోగలిగింది అయి ఉంటుంది, ఒక్కొక్కసారి కష్టము తట్టుకోలేనిది అయి ఉంటుంది. కాబట్టి తొందరగా నేను ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎటువంటి వ్రతం చెయ్యాలో నాకు చెప్పండి అంది. ఆయన పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి 15 రోజుల పాటు దీనిని ఈ పద్ధతిలో ఆచరించు అన్నాడు. ఆమె ఆ వ్రతాన్ని చేసింది. ఒక వ్రతాన్ని కల్పం ప్రకారం భక్తితో చేసిన తరువాత అది విగ్రహం కాదు, అది పరమాత్మ అన్న భావనతో చేసిన వారికి ఈశ్వర కృప కలగవలసిందే. చేసిన కర్మచేత కాదు ఫలితం, కర్మచేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఆయన ప్రీతి చెందాలి అంటే చేస్తున్న కర్మ భక్తితో కూడుకున్నదై ఉండాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు నేను తెచ్చుకున్న విగ్రహం అని కాదు, ఇది విగ్రహం కాదు, ఇది పరమాత్మ అన్న భావన ఉండాలి. ఆ భావనతో చేసిన నాడు ఆయనకు అందుతుంది. నువ్వు అటువంటి భక్తితో చెయ్యి, ఆయన అనుగ్రహిస్తాడన్నాడు. ఆమె 15 రోజులు వ్రతం చేసింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. పోతన గారు ఒక అద్భుతం చేశారు. ఆయన అన్నారు, చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడెనదితి లక్ష్మీనాథున్ అన్నారు. సర్వసాధారణంగా త్రాగటము అన్న మాట నోటితో చేస్తాం, ఓ పాయసమో లేకపోతే ఏదో ఫలరసమో చాలా బాగుందనుకోండి, నోటితో జుర్రుకు తాగుతారు. కానీ పరమమంగళప్రదమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి అదితి కన్నులతో ఆయన రూపాన్ని జుర్రుకుందిట. అంటే అసలు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవమే అంత అందంగా అనిపించి అలా చూస్తూ ఉండిపోయి జుర్రుకుందిట. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడెనదితి లక్ష్మీనాథున్. కంఠం బిగ్గరగా రాక ఎదురుగుండా పరమాత్మ నిలబడితే ఏదో వచ్చిరాని మాటలా అన్నట్టుగా
మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నట్టుగా చాలా మెల్లని కంఠంతో ఆయనని స్తోత్రం చేసి, నేను ఇలా కష్టపడుతున్నాను, నా బిడ్డ దేవేంద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు, నువ్వు ఆ వాళ్ళకిచ్చినటువంటి రాజ్యాన్ని బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు, కాబట్టి మళ్ళీ నా బిడ్డలకు రాజ్యం దక్కేటట్టుగా అనుగ్రహించమని అడిగింది. ఆయన అన్నీ విని అన్నాడు, అమ్మా, సంహరించి రాజ్యాన్ని తీసుకుని నీ కుమారుడికి ఇవ్వడం సాధ్యం కాదు. బలిచక్రవర్తిని సంహరించడం కుదరదు. ఎందుకని అంటే ఆయన గురువుల యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని స్వీకరించాడు, కానీ ధర్మాత్ముడు, సత్యసంధుడు, విశేషమైనటువంటి దాన ధర్మములు చేస్తాడు. అలాంటి వాణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి నీ కొడుక్కి రాజ్యం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? కానీ దేవతల రాజ్యాన్ని కబళించాడు. వాళ్ళకి అందవలసినటువంటి హవిస్సు అందనివ్వట్లేదు. కాబట్టి నువ్వింత తపస్సు చేశావు కాబట్టి ఆ రాజ్యం ఇవ్వవలసిందే, కానీ సంహరించి మాత్రం ఇవ్వడం కుదరదు. భగవంతుడు కూడా సత్యధర్మములు పట్టుకున్నవాడు రాక్షసుడైనా ఎంత గౌరవిస్తాడో చూడండి, ఎంత అభిమానిస్తాడో చూడండి. ఆయనకి ఉపాధితో సంబంధం ఏముంటుందండి? ఆయనకి కావలసింది ఆ సత్యము, ధర్మము, భక్తి, దానము, కర్మాచరణము, మంచి బుద్ధి. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. అందుకే ఆయనని సంహరించలేను, కానీ ఏదో ఒక మాయి చేసి మళ్ళీ అతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని నీ కొడుకులకి అప్పచెప్తాను అని ఒక మాట అన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతుల్ పతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అబ్బా, ఏమి పద్యాలు పడ్డాయో పోతన గారికి, మహానుభావుడికి. ఏమంటాం ఇంకా, అస్తమానం రోజుకు 10 మాటలు అలా అనుకుని ఆనందపడిపోతూ ఉంటానంతే. అమ్మా, తప్పకుండా నీ బిడ్డలకి రాజ్యం ఇస్తాను, కానీ నీ ప్రేమ చూస్తుంటే, నువ్వు నా కోసం చేసినటువంటి ఆ వ్రత విధానం చూస్తుంటే, నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతుల్ పతుల్ మిగుల సమ్మోదింపన్. నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ బంధువులు, నువ్వు, మీ ఆయన అందరూ సంతోషించేటట్టుగా మీకు కావలసిన అభీష్టములను నెరవేరుస్తాను. కానీ నాకు కూడా ఒక్క కోరికుందమ్మా అన్నాడు. ఏమిటంటావా? నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీకు కొడుకునవ్వాలనుందమ్మా, నీ పొత్తిళ్లలో ఆడుకోవాలనుందమ్మా. నాకు ఆ కోరిక తీరుస్తావా? నన్ను అనుగ్రహిస్తావా? ఎవరు? భగవంతుడంతటి వాడు భక్తికి ఎంత పరవశుడవుతాడో చూడండి. అందుకు ఉపేంద్రుడయ్యాడు, ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అదితి కశ్యపులకు మళ్ళీ కుమారుడిగా వచ్చాడు. వస్తే ఆవిడంది, పరమ సంతోషం కదూ, ఇంతకన్నా కావలసిందే ఉంది, తప్పకుండా నీ కోరిక తీర్చవలసింది, అలాగే నా కడుపున కుమారుడిగా జన్మించమంది. తదనంతర కాలమనందు ఆమె గర్భమును ధరించింది. స్వామి ఆవిర్భవించారు. ఆవిర్భవించినప్పుడు రవి మధ్యాహ్నమునంచరింపగ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రవణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు పోతన గారు. పరమపాతివ్రత్య విఖ్యాతకున్, పతి దైవమని తలచి తన ధర్మాన్ని తాను పాటించి పతి చెప్పినటువంటి మార్గంలో నడిచినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ అదితికి సాక్షాత్ భగవానుడే రవి మధ్యాహ్నమునంచిరింప, సూర్యుడు మధ్యాహ్న కాలంలో ప్రకాశిస్తూ ఉండగా గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్, గ్రహములు తారకలు అన్నీ కూడా భద్రమైనటువంటి స్థితిలో ఉండగా శ్రవణ నక్షత్ర సంయుక్తమయ్యున్నటువంటి పరమపుణ్య కాలంలో అభిజిత్ లగ్నంలో వామనమూర్తి అయి ఇన్ని భువనములలో పరివ్యాప్తము చెంది ఉండేటటువంటి పరమాత్మ, ఆయన యొక్క తుది మొదలు ఎవరూ చెప్పలేనంత ఎత్తు ఎదిగిపోయినటువంటి పరమాత్మ వామనమూర్తి అయి పొట్టివాడుగా జన్మించాడు. జన్మించినప్పుడు 4 చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల, పీతాంబరము అన్నీ ధరించిన వాడయుండి సమస్త దేవతల చేత స్తోత్రము చెయ్యబడిన వాడైనప్పటికీ ఉత్తర క్షణంలో ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వటువుగా మారిపోయాడు. ఎందుకని అంటే కార్యాన్ని సాధించాలి, త్వర,
అందుకని వెంటనే వటువు అయిపోయాడు. వటువు అంటే అప్పుడే ఉపనయనమైనటువంటి వటువు అంటాం కదా, ఉపనయనమైనటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడిగా మారిపోయాడు. రమ్మా మానవకోత్తమ, ఆ తల్లి పొంగిపోయింది. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగ నాకుల దీపకార, గదయ్య భాగ్యరాశి వగుచు. పోతన గారి గొప్పతనం ఏమిటంటే తల్లి కొడుకుతో మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో పద్యం అలాగే పడిపోతుంది ఆయనకి. ఒక రాక్షసుడితో భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిపోతుంది. ఒకరు చాలా గర్వంతో మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిపోతుంది. సహజ పండితుడు, మహానుభావుడు, అది భగవదనుగ్రహంగా రామచంద్రమూర్తి కృపతో పడిపోయిన పద్యాలు అవన్నీ. అందుకే నన్ను కన్న తండ్రి, సాధారణంగా తల్లి పిల్లలను అంటుంది నాన్న నాన్న అంటుంది. నాన్న అంటే ఎవరు? తనని కన్న తండ్రి. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్ని ఒడుగ నాకుల దీపక, రగదయ్య భాగ్య రాశివగుచు అని పిలిచింది అదితి. ఓ చిన్ని ఒడుగా నా కొడుక, ఓ భగవంతుడా నా దైవమా, నా కులదీపమా, ఓ చిన్ని ఒడుగా రారా అని పిలిచింది. పిలిచి ఉత్తరక్షణం ఆయన పుట్టగానే శ్రీకృష్ణ పరమాత్మకున్నట్టుగా లీలలు లేవు. ఎదర మీరు భాగవతం దశమస్కంధం చెప్పినప్పుడు శ్రీకృష్ణ లీలలు వింటారు. అబ్బో ఎన్ని అద్భుతమైన లీలలో! అటువంటి శ్రీకృష్ణ లీలలు వామనమూర్తికి లేవు. వెంటనే ఆయన వడుగు చేసుకునేటటువంటి పిల్లవాడు ఎంత వయస్సుని పొందుతాడో అలా గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలు వయస్సుని పొందేశాడు. పొందగానే కశ్యప ప్రజాపతి ముంజదర్భలతో కూడుకున్నటువంటి మొలత్రాడు ఇచ్చాడు. సూర్య భగవానుడే క్రిందికి దిగివచ్చి గాయత్రి మంత్రోపదేశం చేశాడు. బృహస్పతి వచ్చి యజ్ఞోపవీతం ఇచ్చారు. భూదేవి వచ్చి నల్లజింక చర్మాన్ని ఇచ్చింది. ఆ పైన సరస్వతీదేవి వచ్చి జపమాల ఇచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి కమండలం ఇచ్చాడు. చంద్రుడు వచ్చి దండమిచ్చాడు. సూర్యుడు వచ్చి గొడుగిచ్చాడు. భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అంటారు. తల్లి అయినటువంటి అదితి కౌపీనం గోచి ఇచ్చింది. ఆ పైన ఆ యక్షేషుడు కుబేరుడు వచ్చి ఆయనకి భిక్షాపాత్రనిచ్చాడు. సాక్షాత్ పార్వతీదేవి అన్నపూర్ణ ఆమె ప్రత్యక్షమై పూర్ణ భిక్ష అంటూ భిక్ష పెట్టింది. ఆయనకి ఒడుగు అయిపోయింది. ఒడుగు పూర్తయిపోగానే ఏమీ తెలియని వాళ్ళ ఒడుక్కి వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ చూసి, ఈ దేశంలో దగ్గరలో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతుంటాయి, ఏ మహానుభావుడు నిరంతరం దానములు చేస్తూ ఉంటాడు, ఏ మహారాజు దగ్గరికి వెడితే అడగవలసిన అవసరం లేకుండా ఇవ్వగలిగినటువంటి దయాళువు అయి ఉంటాడు, నాకు చెప్పండి అని అడిగాడు. బలిచక్రవర్తి మహానుభావుడు, గొప్ప దానములు చేస్తాడు. ఎన్ని దానములు చేశాడంటే మాకు దానం కావాలని అడిగేవాడు లేనంత దానాలు చేశాడు. అటువంటి చక్రవర్తి ఇదిగో ఇక్కడే నర్మదా నదీ తీరంలో దానాలు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఇప్పుడు యాజమాన్యంలో కూర్చుని ఉన్నాడన్నారు. అయితే మనం చూడవలసింది, బయలుదేరదాం అని మిగిలిన వాళ్లతో కలిసి నర్మదా నదిని దాటి ఆ యజ్ఞవాటంలోకి ప్రవేశించాడు. ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సే కదూ. అందున వటువు రూపంలో పొట్టి బ్రహ్మచారిగా ఉండి ఆ తాటాకు గొడుగేసుకుని ఆ 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకుని ఆ నడిచి వెళ్ళిపోతుంటే పంచశిఖలు పెట్టుకుని అక్కడున్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీశురుండెవ్వడీ శుంభద్యోతనుడీ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఆ పిల్లవాడు నడిచి వెళ్ళిపోతుంటే ఏమిటి పరమేశ్వరుడు వచ్చాడా, శ్రీ మహావిష్ణువు వచ్చాడా, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారా, సాక్షాత్తు సూర్యుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చాడా, ఏమిటా తేజస్సు, ఏమిటా పిల్లాడిది అంత తేజోవంతంగా ఉన్నాడని అందరూ కూడా పిల్లాడి వంక చూసి ఆశ్చర్యపోయి మాట్లాడుకుంటున్నారు. ఆయన అలా వెళ్ళిపోతూ అక్కడ ఎవరో ఘనపాటీలు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతో పాటుగా జటపాఠం కాసేపు జట చెప్పాడు. కాసేపు ఈ వేదమంత్రానికి అర్థం ఏమిటి, ఈ స్వరంతో చెప్పినప్పుడు దీనికి అర్థం ఇలా వస్తుందా అలా వస్తుందా, దీన్ని ఎక్కడ అన్వయం చేయాలని వాళ్ళతో మాట్లాడుతున్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి మీ గురువుగారు ఫలానా ఆయన కదా, మహానుభావుడండి, ప్రాతస్మరణీయుడు, అటువంటి వారి దగ్గర వేదం చదువుకున్నారు, మీరు అదృష్టవంతులు, కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందటితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వున్.
కొంతమంది దగ్గరికి ఆ బ్రహ్మచారి వెడుతున్నాడు, జటాపాఠం చెప్తున్నాడు, కొంతమంది దగ్గరికి వెళ్తున్నాడు, తర్కిస్తున్నాడు, వాళ్ళతో వాదన చేస్తున్నాడు, కొంతమందితో ముచ్చటాడుతున్నాడు, కొంతమందితో మాట్లాడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి ఏమిటి తేజోమూర్తి ఇలా ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. తిన్నగా గబగబా బలిచక్రవర్తి ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాడు. వింధ్యావళి అని ధర్మపత్నితో కలిసి యజమానిగా కూర్చుని ఉన్నాడు బలిచక్రవర్తి. వెడుతూనే బ్రహ్మచారి కనుక ఆశీర్వచనం చేస్తూ స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుదారాపద వ్యవహర్తకున్ నిర్జరీగళన్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యం గురించి మాట్లాడుతూ బహుశా తెలుగు సాహిత్యంలో పోతన గారు తప్ప ఇటువంటి పద్యరచన చెయ్యగలిగిన కవి ఉండడు అన్నారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, పైకి శుభం 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 ఆశీర్వచనం, స్వస్తి మంగళం. ఎవరికి? స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, 3 లోకములను శాసించగలిగిన వాడికి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, కేవలం హేళగా దేవేంద్రుడిని కూడా తరిమి కొట్టగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, మంచి పథంలో ప్రయాణించేవాడు, మునీంద్రుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి వాడు, దేవతా స్త్రీల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రములు జారిపోయేటట్టుగా చేయగలిగినంతటి బలదర్పములు కలిగినటువంటి బలిచక్రవర్తికి స్వస్తి యగుగాక. పైకి, లోపల స్వస్తి అంటే అయిపోయింది. స్వస్తి అంటే ఏమిటి? ప్రవచనం అంతా అయిపోయింది అనుకోండి. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం స్వస్తి చెప్పేశారండి అంటారు. స్వస్తి చెప్పేశారంటే అయిపోయిందని. లోపల స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, నేను వచ్చేసాను, ఇక నీకు 3 లోకములను శాసించగలిగినటువంటి సమయం అయిపోయింది. ఇంతకాలం దేవతా స్త్రీల మెడలలో ఉన్న మంగళసూత్రములు జారిపోయేటట్టుగా యుద్ధాలు చేశావు, అయిపోయింది, స్వస్తి. ఇన్నాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞాలు చేశావు, స్వస్తి, అయిపోయింది. ఇన్నాళ్ళు మంచి పదంలో ప్రయాణించి ఇటువంటి కార్యక్రమాలు చేసావు, స్వస్తి, అయిపోయింది. పైకి ఆశీస్సు, లోపల ఇక అయిపోయింది, నేను వచ్చాను, ఇక నీ రాజ్యాన్ని కబళించడానికి వచ్చాను, దేవేంద్రుడికి ఇచ్చేస్తాను. లోపల వేరొకటి, రెండిటిని ఏకకాలంలో కలుపుతూ మాట్లాడాడు. కానీ బలిచక్రవర్తి ఆ పిల్లవాడు యొక్క తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతేరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్ అన్నాడు. నిజం కూడా, యజ్ఞం కానీ ఏదైనా జరుగుతుంటే మహాత్ములు ఎవరైనా సభలోకి వస్తే ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది. అంటే ఎవరో పెద్దలు వచ్చారు సభలోకని గుర్తు. దేవతలు ప్రీతి చెందినప్పుడు అందులో చండీహోమంలో బాగా తెలుస్తుంది. ఎందుకని అంటే చండీహోమం ఎక్కువ పచ్చి పదార్థాలు వేస్తారు. అయినా కూడా పొగ రాకుండా జ్వాల ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతూ పుచ్చుకుంటే ఎంత ప్రీతి చెందిందో భగవతి అర్థం అవుతుంది. అందుకే దాన్నే పోతన గారు మహానుభావుడు, ఆయనకి తెలియని విషయాలు ఏమిటి, అందుకే అలా ఇచ్చారు పద్యం. వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. ఈ మఖము యోగ్యంబయ్యే నా కోరికల్ కడతేరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్. ఎక్కడి వాడివయ్యా వడుగా? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? ఏం చదువుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు వస్తుంటే ఈ అగ్నిహోత్రం ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోంది. నిన్ను చూస్తే నాకేదో గొప్ప ఆనందంగా ఉంది. నా జన్మ సఫలమైపోయింది, నా వంశం ధన్యమైపోయింది, నా కోరికలు తీరిపోయాయి. నువ్వెవరు అని అడిగాడు. నువ్వెవరు అని అడిగితే భగవంతుడు ఏం చెప్పాలి? ఆయన అన్నాడు, ఇది నాకు నెలవది ఏ రీతి పలుకుదు ఒకచోటనకయందుండనేర్తు ఎవ్వరి వాడనం సేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనేర్తు ఇది నడవడేని ఎట్లు వక్కాణింతు పూని ముప్పోకల పోవనేర్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు తొల్లి సిరియు కలదు చెప్పి ఒంటివాడ బొరులు నాకు కారు బొరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. పైకి బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవుతోంది, లోపల అంతరార్థం వేరు. ఎవ్వరవాడనంచేరీతి పలుకుదు నా ఎంత వాడనై నడువనేర్తు. నేను ఫలానా వాళ్ళ పిల్లాడిని చెప్పడం ఎందుకులేండి, వాళ్ళ మాట వింటే కదా, నాకు ఎత్తు వస్తే చేస్తూ ఉంటాను.
బ్రహ్మచారి ఉపనయనం అయిపోగానే గురువుగారి దగ్గరికి పంపించేస్తారు. ఇంకా తల్లి తండ్రి అన్నీ గురువే. గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని చదువుకుంటూ ఉండాలి. అందుకని ఎవరి పిల్లాన్ని అన్నది ఎందుకు ఇప్పుడు ప్రస్తావన? నేను ఉపనయనం అయింది, గురువుల దగ్గర ఉంటాను, అందుకని ఫలానా వారి పిల్లాన్ని అని చెప్పి ఏమిటి ప్రయోజనం? పై అర్థం. లోపల నేను ఎవరికి పిల్లాడిని నీకు చెప్పాలి? లోకాలకి తండ్రినే కానీ నేనంటూ ఒకరికి పిల్లాడిని అని చెప్పడం కుదరదు నిజానికి. లోపలి అర్థం. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తూ. ఇక్కడ ఉంటానని ఎలా చెప్తాను? నేను బ్రహ్మచారిని. గురువుగారు పిలిచి దర్భలు పట్టరా అంటే వెడతా, పళ్ళు పట్టరా అంటే వెడతా, గురువుగారు నాతో రా అంటే వెడతా, భిక్ష చేసి విరే పట్టుకురారా అంటే 4 ఇళ్ల దగ్గరికి ఎడతా. ఇక్కడే ఉంటానని ఎలా చెప్తా? గురువుగారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎడతా అని ఒక అర్థం. ఇక్కడే ఉంటానని ఎలా చెప్పను? శ్రీ మహావిష్ణువుని కాబట్టి అంతటా ఉంటాను వేరర్థం. ఏం చేస్తుంటామంటే ఏం చెప్తాను? పూని ముప్పోకల పోవనేర్తు. నేను ఏదో 3 రకాలుగా చేస్తూ ఉంటాను. అంటే ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, సాయంకాలం వేళ సంధ్యావందనం చేస్తాను, గాయత్రీ మంత్రం చేస్తాను, చెయ్యవలసినటువంటి అగ్నికార్యం చేస్తూ ఉంటాను. పై అర్థం కాదు. లోపల అర్థం ఏమిటి? నేను భగవంతుణ్ణి కాబట్టి సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను. 3 లోపల అర్థం. ఆయన ఏం అబద్ధం ఆడలేదు. ఆయనకు ఒకలా అర్థం అవుతోంది కానీ ఈయన ఒకలా అంతా సత్యమే మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు అసత్యాలు మాట్లాడతాడు? కాబట్టి పూని ముప్పోకల పోవనేర్తు. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేనే నేర్తు. ఇది నాకొచ్చు ఇది నాకు రాదు అని చెప్పడం ఎందుకు? గురువుగారు నాకు చెప్పనివేం లేరనుకో. గురువుగారు నాకు అన్నీ చెప్పారు, రాకపోతే నా తప్పు కానీ గురువుగారు తప్ప. అందుకని ఇది నేర్చుకున్నాను అది నేర్చుకోలేదంటే గురువుగారు నేర్పలేదని అర్థం వస్తుంది. అన్నీ నేర్చుకున్నాను అంటే గురువులు అన్నీ చెప్పారు. నాకు రానిదేం లేదనుకో పైకి. లోపలి అర్థం అసలు చదువులన్నీ నేను తెలియబడ్డమే చదువుకోవడం. నిజమైన చదివేది అంటే నేను తెలియడమే నిజమైన చదువు. చదువులలోని సారమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి నేనే చదువులకు పరమార్థం. పై అర్థం. తొల్లి సిరియు కలదు చెప్పెదనాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నేను ఒంటివాడ చుట్టమొకడు లేడు. నేను ఒక్కడే ఉంటాను, నాకు చుట్టాలు పక్కాలు ఎవరు లేరు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు. నాకు వీడి అవసరం ఉంది, వీడి సహాయం చేయాలని నాకేం లేదు, కానీ అందరికీ నేను మాత్రం అవుతాను. తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు చాలా డబ్బు ఉండేది, ఇప్పుడు నా దగ్గర లేదు. ఎందుకని? లక్ష్మీదేవి ఎప్పుడు గృహస్థుగా ఉంటే, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన ఒడుగు చేసుకుని. అందుకని భార్యగా పక్కన ఎలా ఉంటుంది లక్ష్మి? అందుకుని లేదు. లోపలి అర్థం. బ్రహ్మచారిని కాబట్టి పక్కన భార్య ఉండదు, లేదు. పైగా తండ్రికి తల్లికి ఉండొచ్చు ఆస్తి. ఇక్కడ గురువుగారి దగ్గర చదువుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఫలానా వారి అబ్బాయిని, నేను ఇంత ఆస్తిపరుణ్ణి అవే ఉండవు. భిక్షాన్నం పెట్టినా తింటారంతే. కాబట్టి తొల్లి సిరియు కలదు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు. ఒంటివాడ చుట్టమొకడు లేడు. తొల్లి సిరియు కలదు చెప్పేదనాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నా మనసు మాత్రం ఎప్పుడు మంచి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళని రక్షిస్తూ ఉంటాను. అంటే నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి గురువుగారు చెప్పిన మంచి పాఠాలు వింటూ ఎప్పుడూ అందులో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తుల గురించి నెవరవేసుకుంటూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. పై అర్థం. లోపలి అర్థం భక్తుల్ని కాపాడుతుంటాను.